అందరికీ నమస్కారం. కోపం ఒక మానసిక రోగం. కోపం మితంగా వస్తే పర్వాలా, అమితంగా వస్తేనే అది జీవితాన్ని నాశనం చేస్తుంది. కోపంలో మనం తీసుకునే నిర్ణయాలు చాలా బంధాలని దూరం చేస్తాయి. కోపం తగ్గినాక రే మనం ఎందుకు అలా చేసామా, అలా అనకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. కోపం మితంగా వస్తే ఒక శక్తి, అమితంగా వస్తే అది ఒక బలహీనత. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవటం, చిన్న చిన్న విషయాలు, ఇల్లు సరిగ్గా సర్ది లేకపోయినా, మనం బెల్ కొట్టిన వెంటనే మన స్టాఫ్ రాకపోయినా, అటెండ్ అవ్వకపోయినా, అటెండర్ రాకపోయినా, రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు మనం పద్ధతిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం, ఎదుటి వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా, అడ్డంగా వచ్చినా, ఎవరైనా చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు అడ్డంగా వచ్చినా ఊరికూరికే గట్టిగా కేకలు వేయటం, అది ఒక బలహీనత. అది వాళ్ళని చాలా ఎగ్జైట్ చేస్తుంది. ఎగ్జాస్ట్ అయిపోతారు వాళ్ళు. ఆ కోపంలో వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయి దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి వాళ్ళకే హార్ట్ స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం అది కంట్రోల్లో పెట్టుకోవాలి. కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టాలి, కానీ మనల్ని కోపం కంట్రోల్లో పెట్టకూడదు. అది ఒక ఎమోషన్, ఒక మానసిక లక్షణం అన్నమాట. అది మనకి ఏమన్నా జరిగిన వెంటనే ఆత్మరక్షణ కవచంలాగా అలాగ వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇలాగా వెంటనే తరచుగా చిన్న విషయాలకి ఎక్కువగా రియాక్ట్ అవటం, ఎక్కువగా కోపం రావటం, అలాంటిది విచక్షణ జ్ఞానం లేకుండా ఎక్కువ కేకలేయటం, చుట్టుపక్కల ఎవరున్నారని చూసుకోకపోవటం, ఎవరితో మనం మాట్లాడుతున్నామనే విచక్షణ జ్ఞానం లేకుండా కోపం కలిగి ఉండటం ఒక అవలక్షణం, ఒక వ్యాధి. దాన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతిరోజు వాకింగ్, యోగా, అంటే సైక్లింగ్, స్విమ్మింగ్, ఏదైనా పర్వాలా, బట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఒక హ్యాపీ హార్మోన్, సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి న్యూట్రలైజ్ అయిపోతుంది. ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసే లక్షణం పెరుగుతుందన్నమాట. అదే కోపం రావటం వలన ఎడ్రినలిన్ పెరిగి ఎడ్రినలిన్ రష్ వచ్చేస్తుంది. అదేంటంటే మనల్ని ఉద్రేకపరుస్తుంది. ఆ ఉద్రేకంలో మనం అనుకూడని మాటలు, చేయరాని పనులు చేస్తూ ఉంటాం. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు, కోపంలో తీసుకున్న నిర్ణయాలు సరైన నిర్ణయాలు కావు అని. కోపం వచ్చినప్పుడు నెంబర్స్ లెక్క పెట్టడం, 1 to 10 నెంబర్స్ స్లోగా కౌంట్ చేయటం వల్ల కూడా దాన్ని అధిక కోపాన్ని నియంత్రించుకోవచ్చు. లేదా శ్వాస, దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదులుతూ అలా శ్వాస మీద ధ్యాస పెట్టడం కూడా ఈ తీవ్రమైన కోపాన్ని అదుపు చేసుకోవటానికి ఒక టెక్నిక్ అన్నమాట. దయచేసి మిత్రులారా, ఈ అధిక కోపం అనే వలలో పడకండి. ఈ అవలక్షణం వ్యాధి అనే చెప్తాను నేను. తీవ్రమైన కోపం ఒక వ్యాధే. అది చాలా బలహీనత అన్నమాట. మన బలహీనత తీవ్రమైన కోపం రూపంలో బయటపడుతుంది. బలవంతులు ఎప్పుడూ నిమ్మళంగా, స్థిరంగా, ధైర్యంగా ఉంటారు. సో ఎంత వయసు వాళ్ళైనా సరే, వయసుతో సంబంధం లేదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ జంజీ జనరేషన్ అంటే మన అందరికీ తెలిసిందే కదా. పిల్లలు సెల్ ఫోన్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ సెల్ ఫోన్స్ ఎడిక్ట్ అయిపోయినప్పుడు మనం ఎప్పుడైనా ఈ డి అడిక్షన్ ట్రై చేసి సెల్ ఫోన్ తీసేసామనుకోండి, వాళ్ళకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. పిచ్చిగా అరవటం, కేకలేయటం, రంకులేయటం, ఎవరుంటే వాళ్ళ మీద ఒక్కోసారి కరవటం కూడా చేస్తూ ఉంటారు. పిల్లలు గెచ్చటం, కొరకటం, కరవటం, ఇట్లాంటివి. సో ఈ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇలాంటి చిన్న విషయాల్లో మానసిక ఒత్తిడికి గురవకుండా కొన్ని మనకు మనమే సెల్ఫ్ హెల్ప్, అంటే మనకు మనమే వైద్యం చేసుకోవచ్చు. మనలో అంటే బలహీనత ఏంటో, అవలక్షణం ఏంటో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. కోపం తగ్గినాక మనం ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది అనేది. సో
మనల్ని మనమే సెల్ఫ్ రెక్టిఫికేషన్ సరి చేసుకుందాం. ఎవరైనా మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ స్నేహితులు ఉంటే వాళ్ళకి చిన్నగా చెప్దాం. మీరు ఎక్కువ కోపం వస్తుంది కాబట్టి మీరు ఇలా కోపం వచ్చినప్పుడు నెంబర్స్ లెక్క పెట్టండి, లేదా దీర్ఘంగా శ్వాస తీసుకోండి, లేదా ఈ డైలీ సైక్లింగ్, యోగా, స్విమ్మింగ్, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, లాఫింగ్, ఎనీథింగ్ బట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఏదో ఒకటి చెయ్యండి. ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే మెంటల్గా కూడా మనం యాక్టివ్గా ఉంటాం. ఫిజికల్గా మెంటల్గా యాక్టివ్గా ఉంటే సోషల్గా కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. గుడ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతాం. రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మీరు అందరూ కూడా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డియర్ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పన సంగం. థ్యాంక్ యూ.